తమ్ముడు చెల్లి వింటున్నావా? నువ్వు చదువు ముగించుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, నువ్వు స్థిరపడాలి, నువ్వు ఫలించాలి. అది ఫలించవలసిన కాలం. 25 సంవత్సరాలైనా ఉద్యోగం లేదు, 30 సంవత్సరాలైనా ఉద్యోగం లేదు, 35 సంవత్సరాలైనా ఉద్యోగం లేదు. ఏమిటి నీ జీవితం? ఒక్కసారి ఆలోచించో. తగిన కాలంలో నువ్వు ఫలించే స్థితిలో ఉన్నావా? పెళ్ళైపోయింది, పిల్లలను గనేసి వాళ్ళని పోషించలేకపోతున్నావు. ఫలించే స్థితిలో నువ్వు ఉన్నావా? నీతిమంతుడు తన కాలమందు ఆకువాడక ఫలమునిచ్చు చెట్టు వలె ఉంటాడు. దావీదు కుమారుని చూడండి, 18 నుంచి 20 సంవత్సరాల వయసులో రెడీగా ఉన్నాడండి. ఏం చేయడానికి? ఉద్యోగం చేయడానికి కాదండి, దేశాన్నే పరిపాలన చేయడానికి కావలసిన సిద్ధపాటు సొలొమోను కలిగి ఉండడం నిజంగా అద్భుతం. తమ్ముళ్ళు చెల్లెళ్ళో, ఇంటి బాధ్యత స్వీకరించే సమయం వచ్చినప్పుడు సిద్ధంగా ఉండండి. నాన్న తన బాధ్యత నీకు అప్పగించవలసిన సమయం వచ్చినప్పుడు ఆ బాధ్యతను స్వీకరించి కుటుంబ భారాన్ని మోయడానికి కొడుకుగా సిద్ధంగా ఉండవు. అది నువ్వు తండ్రికి తల్లికి ఇవ్వగలిగిన గొప్ప బహుమానం.